మిత్రులకు నమస్కారం. రామ్ రామ్. జై సేవాలాల్. తెలుగు భాష లిపి ఆధారంగా గోర్బోలి భాష లిపి తయారీ విధానం చూద్దాం. మనం ముందుగా వర్ణమాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో స్వరములు 18, వ్యంజనములు 33 ఉంటాయి. స్వతంత్ర ధ్వని శబ్దమును కలిగిన అక్షరాలని స్వరములని అంటారు. ఈ స్వరాలే ఆ మొదలు అమ్మహ వరకు ఉంటాయి. అవి అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. ఇవి స్వరములు, అచ్చులు అంటాము. ఇవి స్వతంత్రంగా వ్యవహరించే అక్షరాలు. ఇకపైన మనం వ్యంజనముల గురించి నేర్చుకుందాం. వ్యంజనములు అంటే ఇంగ్లీష్లో కాన్సోనెంట్ అంటారు. అచ్చులని ఓవెల్స్ అంటారు. వ్యంజనములు 5 రకాలుగా విభజించబడిన వర్ణమాలలోని కచట తప ఆధారంగా చూద్దాం. 1వ వర్గమును కవర్గము అంటారు. క, ఖ, గ, ఘ, జ్ఞ. 2వ వర్గమును చవర్గము అని అంటారు. ఇందులో చ, ఛ, జ, ఝ, ఇణి. 3వ వర్గమును టవర్గము అని అంటారు. ఈ టవర్గములో ట, ఠ, డ, ఢ, అణ ఉంటాయి. అదేవిధంగా 4వ వర్గము తవర్గము. ఈ తవర్గములో త, థ, ద, ధ, న. ఇక 5వ వర్గము పవర్గము. ప, ఫ, బ, భ, మ. ఇవి 25 అక్షరాలు. వీటిని కచట తప అని అంటారు. కచట తప వర్గం అని కూడా అంటారు. ఇకపై 26వ అక్షరం య, 27వ అక్షరం ర, 28వ అక్షరము ల, 29వ అక్షరం వ, 30వ అక్షరము ష, 31వ అక్షరము షే, 32వ అక్షరము స, 33వ అక్షరము హ, 34వ అక్షరము అళ, 35వ అక్షరము క్ష, 36వ అక్షరము రౌతి. మొత్తం 36 అక్షరాలు ఉన్నవి. వీటిని మనం కాన్సోనెంట్స్ అని అంటాము. తెలుగు అక్షరాలు మొత్తం ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది అచ్చులు అంటే ఓవెల్స్ 18, హల్లులు అంటే కాన్సోనెంట్స్ 36, మొత్తముగా 54 అని అంటాము. మనము అరసున్నాను కానీ విడిచివేయబడిన చ మరియు జ అనే అక్షరాలని కానీ ఇందులో కలుపలేదు. ఈ 3 అక్షరాలు మెల్లమెల్లగా కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి.
వాటి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు గుణింతాలు మొత్తం 16 ఉంటాయి. అవి ఒకటి తలకట్టు నుంచి అమ్మహా వరకు చూడవలసి ఉంటుంది. క కా కి కీ అనేది వస్తుంది. అదేవిధంగా అంటే ఉన్నదానికి తర్వాత దీర్ఘం వస్తుంది. కు కూ అని వస్తుంది. తర్వాత రుత్వం ఇస్తాము. కృష్ణ. క్రూరమైన అని వాడేటప్పుడు కే. కాకు ఏత్వం ఇస్తే కే. కాకు ఏత్వన దీర్ఘం లేదా ఏత్వన పొల్లు అంటాము, కే. కాకు ఐత్వం ఇస్తే కై. కాకు ఓత్వం ఇస్తే కో. కాకు ఓత్వం దీర్ఘం ఇస్తే లేదా ఒత్తన పొల్లు ఇస్తే కో. కాకు ఔత్వం ఇస్తే కౌ. కాకు సున్నా ఇస్తే కం. కాకు విసర్గ ఇస్తే కహ. ఈ విధంగా కా మొదలు బండి రౌతి వరకు అన్ని అక్షరాల్ని మనం మరి గుణింతాలలో చూస్తాము. ఇప్పుడు ఈ అక్షరాలకు ఉన్న ఒత్తుల గురించి చూద్దాము. 33 ఒత్తులు ఉంటాయి. మరి వాటిని మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతి అక్షరానికి అదే విధమైన శబ్దం ఇవ్వడం వల్ల కకారం అనేది వస్తుంది. ప్రతి అక్షరానికి దాని ఒత్తు దానికి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఖ అంటాం. 3 రకాల శబ్దాలు ఉన్నాయని అర్థం. ఇక్కడ కాకు ఒత్తిస్తే కా, మామూలు కా. కాకు ఖా, రెండవ ఖాను కూడా చెప్పవలసి వస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి అక్షరంలోనూ ఇది కనిపిస్తూ ఉంది మీకు. ఈ విధంగా 33 ఒత్తులు మనం గుర్తించడం జరిగింది తెలుగు భాషలో. హళ, కళ్ళ, ముళ్ళు అన్నప్పుడు రకారము, గుర్రము అన్నప్పుడు వాడుతాము. ఇప్పుడు మొత్తం తెలుగు అక్షరాలు ఎన్ని? తెలుగు భాషలో సంబంధించిన లిపిలో అక్షరాలు 18 అచ్చులు, 36 హల్లులు, 16 గుణింతాలు, 33 ఒత్తులు, 1 అరసున్న, 2 వదిలివేయబడిన అక్షరాలు. అవి మొత్తం కలిపితే 106 అక్షరాలు ఉన్నాయి. తెలుగు భాషను స్పష్టంగా ప్రతి సౌండ్ను ఆస్వాదిస్తూ మాట్లాడాలంటే 106 అక్షరాలు నేర్చుకోవలసిందే. మనం గోర్బోలి భాషని నిర్మాణం చేయాలంటే వీటన్నిటి అవసరం ఉన్నది. వీటితో పాటుగా ఇంకా కొన్ని అక్షరాల శబ్దాలు ప్రస్తుత ప్రపంచంలో కొన్ని భాషలకు సంబంధించిన అక్షరాల శబ్దాలు కూడా మనం గ్రహించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఇంగ్లీష్లో ఉన్న 2 రకాల శబ్దాలు భారతీయ భాషలలో ఎక్కడ కనబడవు. జకారం అనేది జిరాక్స్ అని రాసినప్పుడు, మనకు జీరో అని రాసినప్పుడు జకారం తెలుగులో లేదు. అదేవిధంగా భారతీయ భాషలలో లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఫకారం ఫు అన్నప్పుడు 40 అంటాము, 40 అని చెప్పండి. చాలామంది ఫకారం అని చెప్పేసి వాడతారు, కానీ అది తప్పు. ఫకారం అని ఫలితం అంటాం, కానీ ఫలితం అంటున్నారు చాలామంది. అది ఏ రకంగా శబ్దం వస్తుందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇక్కడ ఫకారం అనేది లేదు కాబట్టి ఫలితం కావచ్చు. మరి అటువంటి పదాలు ఫాలుదా అంటారు, ఫాలుదా కాదు ఫాలుదా. అటువంటి పదాలను మనం వినియోగిస్తున్నప్పుడు కొన్ని శబ్దాలను గ్రహించవలసి వస్తుంది. వాటి కోసం గాను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. ఇంకా తెలుగులో చెప్పారు, పెట్టారు, వచ్చారు అని చెప్పేసి చెప్తాము. వాటికి యకారం లేకున్నా, అంటే యావత్తు అనేది లేకున్నా కూడా మనం వాటిని ఆపాదించి చెప్పవలసి ఉంటుంది. ఇంగ్లీష్లో ఇటువంటివి కోకొల్లలు, ఇటువంటి లేకపోతే ఇంగ్లీష్ భాషనే లేదు. కాబట్టి ప్రతి మాట శబ్దాన్ని అతి దగ్గరగా చూసిన భాష తెలుగు భాష. తెలుగులో అలాకారం ఉంది. అదేవిధంగా హిందీలో అలాకారం లేదు. వాటిని కూడా గ్రహించగలిగింది తెలుగు భాష.